క్రైస్తవ సమాజంలో పెద్దలుగా ఉన్నవారు ఏకపక్ష ధోరణిగా వ్యవహరించి సంఘ వ్యవహారములలో తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని గైగలపాడు లూథరన్ చర్చ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కాకినాడ గైగలపాడు లూథరన్ చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ గొంగు శామ్యూయల్ రాజ్, జనరల్ సెక్రటరీ బి డేవిడ్, ట్రెజరర్ పివిఎన్ రెడ్డిలు మాట్లాడుతూ గైగలపాడులో లూథరన్ చర్చ్ మినిస్ట్రీస్ వ్యవహారాలు కోర్టు పరిధిలో ఉన్నదని, దీనిపై కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వారికి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ చర్చిని మేము అన్యాక్రాంతంగా రిజిస్టర్ చేసుకున్నామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది సభ్యులపై కోర్టులో కేసు వేసి ఇంజెక్షన్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దేవుని మహాకృపను బట్టి ఆయన సహాయంతో సంఘ సభ్యులందరూ ఈ సంఘాన్ని తిరిగి పొందుకోవడం, జనరల్ బాడీ జరిపించుకోవడం, కమిటీని ఏర్పరచుకోవడం, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే పాత కమిటీ కూడా క్రైస్ట్ లూథరన్ చర్చిని విడిచిపెట్టి తిరిగి మరలా గైగిలపాడు లూథరన్ చర్చిని రెన్యూవల్ చేయవలసిందిగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారిని మనవి చేయడం జరిగింది. ఈ విషయంలో రిజిస్ట్రార్ గారు మాకేం చెప్పారంటే, అవతల పాతవారు వచ్చారు రెన్యూ చేయమని, మరి మీరు కొత్తగా జనరల్ బాడీతో మీరు ఎలక్ట్ అయినటువంటి బాడీ మరి మీరు వచ్చారు అన్ని సంతకాలతోనూ. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎవరికి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. కారణం ఏమిటంటే, సొసైటీస్లో ఏమన్నా తప్పులు లావాదేవీలు జరిగినప్పుడు వాటిని కోర్టు ద్వారా పరిష్కరించుకుని మా దగ్గరికి వస్తే వారి దాని ప్రకారంగా మేము కోర్టు ఎవరికి ఆర్డర్ ఇస్తే వారికే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము అని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వారు మాకు తెలియజేయడం అయింది. నిజాలు తెలుసుకోకుండా మీరు ఏ విధమైనటువంటి విషయాలను కూడా మీరు మీడియాకి తెచ్చి మమ్మల్ని అపాస్ పాలు చేసి విధానంలో మీరు మాట్లాడడం అది సమంజసం కాదండి. ఇప్పటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా కోర్టు పరిధిలోనే ఉన్నాయి. నిజాలు మీరు కాదు, కోర్టు తీరుస్తుంది. మరి దేవుని నిర్ణయం అయితే కోర్టు ఏ విధంగా అయితే తీర్పు వస్తుందో ఆ విధంగా మేము ముందుకెళ్తాం. మీ కోర్టుని, న్యాయాన్ని, చట్టాన్ని గౌరవిస్తూ ఉంటాం. దాని ప్రకారమే మేము ముందుకు వెళ్తాం. మేము ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగిని కానీ ఏదైనా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కానీ మేము గౌరవిస్తూనే వచ్చాం. మేము ఎవరిని కూడా అగౌరవంగా మాట్లాడలేదు, ఎవరిని కూడా అగౌరవం పరచలేదు. ఇందుమూలంగా మీకు అందరికీ మీడియా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, లూథరన్ చర్చ్ అప్పుడు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో మీరు సంఘానికి వచ్చి ఒకసారి సంఘ సభ్యులందరినీ కూడా సంఘాన్ని మీరు అడిగితే వారే చెప్తారు. ఏవేవో ఎవరెవరో మిమ్మల్ని ఎక్కడెక్కడో కూర్చోబెట్టి చెప్పడం కాదు, కానీ మీరు సంఘానికి వచ్చి ఒకసారి చూడండి. సంఘ సభ్యులు ఎవరన్నా మీరు అడగండి, సంఘం ఎలా జరుగుతుంది, సంఘంలో ఎటువంటి కార్యాలు జరుగుతున్నాయి, ఆ విషయాలన్నీ మీకు ప్రత్యక్షంగా సంఘాలే తెలియజేస్తారు, సంఘస్థులే తెలియజేస్తారు. ఇక మీదట మా విషయంలో ఎవరు కూడా ఏ విధమైనటువంటి జోక్యాలు చేసుకుంటున్నప్పుడు 100 సార్లు ఆలోచించి ఈ విషయాన్ని మీరు మీడియాకి తీసుకెళ్లవలసిందిగా కోరుతూ